ఇప్పుడు నేను 5.1 ఈ మల్టీ ట్రాక్ సరౌండ్ సౌండ్ మనం ఎలా సెట్ చేయాలో నేను చెప్తాను. సరౌండ్ సిస్టమ్ అనమాట ఇది. అంటే ఇందాక నేను ఆ థియరీలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మనం దాన్ని ఎలా సెట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ దగ్గరికి వచ్చి ఇక్కడ సపోజ్ నేను మల్టీ ట్రాక్ సెషన్ కానీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ మోనో స్టీరియో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో డెఫినెట్గా ఇది 5.1 చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇది చేంజ్ చేసుకోకుండా మనం ఈ మోనో కానీ స్టీరియో కానీ పెడితే మనకి అది రాదనమాట. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ శాంపిల్ రేటు 48,000 హెడ్స్. సో దీన్ని ఇలాగే ఉంచుదాం. ఓకే, నేను ఓకే అన్నాను. ఎప్పుడైతే నేను ఇలా అన్నానో నాకు ఈ మల్టీ ట్రాక్ సెషన్లో మనకి ట్రాక్స్ అనేవి మనకు కనబడుతున్నాయి ఇక్కడ. రైట్, ఇప్పుడు మనకు దగ్గర నుంచి ఆడియో ట్రాక్స్ని తీసుకోండి. సపోజ్ నేను మొన్న చెప్పిన ఈ పాడ్కాస్ట్ లేకపోతే నేను దీన్ని తీసుకుంటాను. ఈ 5.1 అంటే ఏంటో అన్నది దాన్ని ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్. సో నేను ఓపెన్ అన్నాను. ఓకే, అండ్ అగైన్ నేను ఈ పాడ్కాస్ట్ని కూడా తీసుకున్నాను. సో నాకు 2 వచ్చినాయి. సో ఫస్ట్ నేను 5.1ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఒకసారి ఇది ఏంటో ఒకసారి దాని గురించి 5.1 ఈ సరౌండ్ సిస్టమ్, సరౌండ్ సౌండ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకోండి క్లియర్గా. సో మనకేంటంటే అర్థమవుతుంది థియరీ. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో 5.1 ట్రాక్స్ అంటే సరౌండ్ సౌండ్ ఆడియో ఛానల్స్, రైట్. సో దాని గురించి మనం నేర్చుకున్నాం. సాధారణ స్టీరియో 2.0 సౌండ్లో కేవలం 2 స్పీకర్లు ఎడమ మరియు కుడి మాత్రమే ఉంటాయి. కానీ 5.1 సిస్టంలో మొత్తం 6 ఛానల్స్ ఉంటాయి. అంటే మనకేంటంటే నార్మల్గా మనం వర్క్ చేసినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్స్కి 2 సైడ్స్కి మనకి 2 ఛానల్స్, 2 స్పీకర్స్ అన్నమాట మనకి వినబడుతుంటాయి. కానీ ఇదేంటంటే సరౌండ్ సౌండ్ అన్నమాట. అంటే చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న సౌండ్ మనం ఫీల్ అవుతున్నట్టుగా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి బ్యాక్ 2, ఫ్రంట్ 2, అంటే మనకి మధ్యలో 1, సో ఫ్రంట్, ఇలాగా మనకి 6 ట్రాక్స్లో నుంచి మనకి వినబడుతుంటాయి అన్నమాట. రైట్, ఈ 5.1 ట్రాక్స్లో ఉండే స్పీకర్ల వివరాలు చెప్తాను ఇప్పుడు మీకు. 5 ప్రధాన స్పీకర్లు. ముందు ఎడమ లెఫ్ట్, ముందు కుడి అంటే రైట్. అంటే మన ఫ్రంట్ సైడు లెఫ్ట్ సైడు అండ్ ఫ్రంట్ సైడు రైట్ సైడ్. ఓకే, తర్వాత ఈ మధ్యలో ఒకటి సెంటర్ అన్నమాట. అలాగే వెనక అంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సరౌండ్ ఒకటి అండ్ మళ్ళీ సేమ్ బ్యాక్ సైడ్ రైట్ సరౌండ్. అంటే ఎన్నైనా మనకి ఫ్రంట్ 2 అండ్ బ్యాక్ 2, 4 అండ్ మధ్యలో సెంటర్. ఓకే, సో ఈ 5 మెయిన్ ప్రధాన స్పీకర్స్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా సబ్ ఊఫర్. ఇది లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్, LFE అంటారు. లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ కోసం ఉపయోగించే సబ్ ఊఫర్. ఇది బేస్ సౌండ్ని అందిస్తుంది అన్నమాట. బేస్ అంటే గంభీరంగా ఉన్నట్టుగా బేస్ సౌండ్ని అందిస్తుంది. ఓకే, సో అయితే ఇందులో అడోబ్ ఆడిషన్లో దీని ఉపయోగం ఏంటి అంటే దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి, దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ మనం ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమా థియేటర్లో ఉన్నట్టుగా ధ్వని మన చుట్టూ వినబడేలా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సరౌండింగ్ సౌండ్, ఒకసారి మనం మూవీస్కి వెళ్ళినప్పుడు డాల్బీ ఇలాంటి సరౌండింగ్ సౌండ్స్ మనం ఫీల్ అవుతుంటాం. పర్టికులర్గా కొన్ని పర్టికులర్ మూవీస్ గాడ్జిల్లా కానీ లేకపోతే ఇలాంటి డైనోసార్స్ మూవీస్ కానీ రియల్గా మనకి చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ అన్ని మనం ఫీల్ అవుతాం అన్నమాట. సో అలాంటప్పుడు దీన్ని ఎక్కువగా సినిమా థియేటర్లో వాడుతుంటారు. సెకండ్, మల్టీ ట్రాక్ మిక్సింగ్. ఆడిషన్లోని మల్టీ ట్రాక్ సెషన్లో మాస్టర్ ట్రాక్ను మనం 5.1గా సెట్ చేసిన తర్వాత మీరు వివిధ ఆడియో క్లిప్లను అందులోకి, ఆ గదిలోకి, ఆ రూమ్లోకి ఏ మూల నుండి వినబడాలో ప్యానింగ్ ద్వారా నిర్ణయించవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటంటే సరౌండ్ ప్యానర్. ఆడిషన్ 5.1లో ఉపయోగిస్తున్నప్పుడు ఒక స్పెషల్
ప్యానర్ టూల్ ఉంటుందన్నమాట, లభిస్తుంది. దీంతో మనం ఏం చేయొచ్చు అంటే సౌండ్ని 360 డిగ్రీల కోణంలో ఎక్కడికైనా కదిలించవచ్చు. అంటే జస్ట్ ఇలా మనం అటు ఇటు మూవ్ చేస్తుంటుంది, ఆ 360 డిగ్రీ కోణంలో ఆ సౌండ్ మనం అటు ఇటు మూవ్ చేయొచ్చు అన్నమాట, రైట్. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇలాంటి 5.1 ఈ సౌండ్స్ని, సరౌండ్ సౌండ్స్ని కరెక్ట్గా మనం రియల్ టైంలో మనం వినాలనుకుంటే కనుక మీ కంప్యూటర్కి కనీసం 6 అవుట్పుట్లు ఉన్న సౌండ్ కార్డ్ మరియు 5.1 స్పీకర్ సిస్టమ్ అవసరం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రారంభించాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో మనం చూద్దాం. మనం కొంచెం ఆ థియరీ అన్నది విన్నారు కదా, అది ఏంటి అన్నది. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్ ఇది. సో నేను ఇక్కడ దాకా పెట్టుకున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనం 5.1 మల్టీ ట్రాక్లో 5.1 అన్నది సరౌండ్ సిస్టమ్ని, ట్రాక్ని మనం చూజ్ చేసుకున్నాం, రైట్. సో ఇది మల్టీ ట్రాక్లో ఉందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న బ్లాక్ ఇలా పోర్షన్ లాగా ఉంది ఇక్కడ, రైట్. సో దీన్ని బట్టి మనకు అది అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇంకొక ట్రాక్ని ఇక్కడ నుంచి తీసుకుంటాను నేను. సో ఇది పాడ్కాస్ట్. సో ఇలా తీసుకున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ దాన్ని నేను ఈ ట్రాక్ని ఇలా సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ పక్కన ఈ బ్లాక్ పోర్షన్ కనబడుతుంది కదా, సో దీని మీద ఇలాగా క్లిక్ చేయండి. కాకపోతే డబుల్ క్లిక్ చేయాలన్నమాట, సింగిల్ క్లిక్ చేస్తే అది రాదు. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఇది సెంటరు, లెఫ్ట్ అంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, అండ్ లెఫ్ట్ బ్యాక్, అండ్ రైట్ బ్యాక్. ఓకే, సో మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5, అండ్ సెంటర్ ఏంటంటే మనకి ఓవర్ అనమాట, రైట్. సో మనం చూడండి, ఇప్పుడు నేను ఇలా ప్లే చేశాను అనుకో, ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో 5.1 ట్రాక్ చూడండి, మనకి ఏమి చేంజెస్ అనేవి రావట్లేదు. ఓకే, సో మనం మర్చిపోకుండా మనం చేయాల్సింది ఏంటంటే, దీన్ని మనం చేస్తున్నప్పుడు సో నేను ఈ సెంటర్ని, ఈ 100% ఉన్నదాన్ని, దీని వాల్యూని 0 చేయాలి. అప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ ఇక్కడ అప్లై అవుతాయి, అంటే వినబడతాయి అన్నమాట. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి లెఫ్ట్ దీని మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ప్లే చేస్తూ ఇప్పుడు చూడండి 5.1 ట్రాక్స్ అంటే సరౌండ్ సౌండ్ ఆడియో ఛానల్స్ చూడండి, రైట్. దాని గురించి మనం నేర్చుకున్నాం. రైట్ స్పీకర్లో స్టీరియో 2.0 సౌండ్లో కేవలం 2 స్పీకర్లు చూడండి, ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. మొత్తం 6 ఛానల్స్ ఉంటాయి. అంటే మనకి ఏంటంటే నార్మల్గా మనం వర్క్ చేసినప్పుడు ఇప్పుడు దీని మీద క్లిక్ చేసాను, రైట్ ఇయర్స్కి 2 సైడ్స్కి మనకి చూడండి ఛానల్. ఇప్పుడు లెఫ్ట్ ఛానల్ అనేది వినబడుతుంటాయి. కానీ ఇదేంటంటే సరౌండ్ సౌండ్ అన్నమాట, అంటే చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న సౌండ్ మనం ఫీల్ అవుతున్నట్టుగా. ఇది మనకి బ్యాక్ వెళ్ళిపోయింది. కానీ చెప్పాను కదా, ఇది మనకి క్లియర్గా ఈ సరౌండ్ సౌండ్ అన్నది పర్టికులర్గా క్లియర్గా వినబడాలంటే మన దగ్గర ఉన్న ఈ సెట్టింగ్స్ అన్నవి మనం మార్చుకోవాలి. ఇక్కడ ఉన్న సౌండ్ కార్డ్ కూడా మనకు అది సపోర్ట్ చేయాలి. 5 ప్రధాన స్పీకర్లు, ముందు ఎడమ లెఫ్ట్, ముందు కుడి అంటే రైట్, అంటే మన ఫ్రంట్ సైడు లెఫ్ట్ సైడు చూడండి, ఫ్రంట్ సైడు రైట్ సైడ్. ఓకే, తర్వాత భవిష్యత్తు ఎదురు చూసేది కాదు, సృష్టించేది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇది సెకండ్ ట్రాక్ ఇది, కాకపోతే దీన్ని మనం సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇది సెలెక్షన్ ఇది చేసాం కాబట్టి దీనికి సంబంధించిన ట్రాక్ ప్యానర్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో దీని మీద డబుల్ క్లిక్ చేయి, రైట్. ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఇలా సెలెక్ట్ చేసి ఈ సెంటర్ని బ్యాక్ తోసేసేయండి, 100% నేను 0కి. ఇప్పుడు ప్లే చేద్దాం. ప్రపంచం వేగంగా మారుతోంది,
ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ, కొత్త అవకాశాలు చూడండి. కానీ ఈ వేగంలో కొంతమంది ముందుకు పరిగెడుతున్నారు, మరికొంతమంది కేవలం చూస్తున్నారు. చూడండి, ఇది మీ కథ కూడా కావచ్చు. ఆరంభం కానీ ఆరంభం. చూడండి లెఫ్ట్. రవి అనే ఒక యువకుడు, అతనికి క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. వీడియోలు, సినిమాలు విశ్లేషించడం, యానిమేషన్ నేర్చుకోవాలనే కళ. కానీ ప్రతిసారి అతను ప్రారంభించబోతే ఒక ఆలోచన ఆపేస్తుంది. ఇప్పుడు మనం అడోబ్ యాడ్షన్లో 5.1 ట్రాక్స్ అంటే సరౌండ్ సౌండ్, సో దాని గురించి మనం నేర్చుకున్నాం. సాధారణ స్టీరియో 2.0 సౌండ్లో కేవలం 2 స్పీకర్లు, ఎడమ మరియు కుడి మాత్రమే ఉంటాయి. కానీ 5.1 సిస్టంలో మొత్తం, అంటే మనకేంటంటే నార్మల్గా మనం వర్క్ చేసినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్స్కి 2 సైడ్స్కి. సో దిస్ ఇస్ సింపుల్ టు అండర్స్టాండ్. స్పీకర్స్ అనమాట మనకి వినపడుతుంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ 5.1 సరౌండ్ సౌండ్. చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న సౌండ్ మనం ఇప్పుడు అడోబ్ యాడ్షన్లో మన ప్రాజెక్ట్స్ని మనం పర్ఫెక్ట్గా అన్నీ ఎడిట్ చేసిన తర్వాత సౌండ్ని అన్ని ఫైల్స్ని దాన్ని మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి మన ఫైనల్ ప్రాజెక్ట్ని అనేది చెప్తాను. సో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం అడోబ్ యాడ్షన్లో మీ ఫైల్ ప్రాజెక్ట్ని ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి నేను ఒక ఈజీ మెథడ్ అనేది చెప్తాను. సాధారణంగా మనం 2 రకాల ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మన భవిష్యత్ అవసరాల కోసం హై క్వాలిటీ మాస్టర్ వేవ్ ఫైలు, రెండవది ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడానికి MP3 ఫైల్. అంటే భవిష్యత్ అవసరాలు అంటే ఏంటి, ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని ప్రీమియర్ ప్రోలో కానీ లేకపోతే ఇందులోనే యాడిషన్లో కానీ ఎడిట్ చేసుకోవడానికి ఒరిజినల్ ఫైల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది వేవ్ ఫార్మేట్లో ఉండాలి. రెండవది ఇంటర్నెట్లో అప్లోడ్ చేసుకోవడానికి MP3 ఫైల్ అన్నది సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఈ మాస్టర్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ మనం ఎట్లా చేసుకోవాలంటే, ఇందులో 24 బిట్ వేవ్ ఫార్మాట్ అనమాట. ఇది అత్యుత్తమ నాణ్యత అంటే హై క్వాలిటీ సేవ్ చేస్తుందన్నమాట. దీన్ని మన ఒరిజినల్ కాపీ లాగా ఉంచుకోవాలి, దాచుకోవాలి. ఈ ఫార్మాట్ ఏంటంటే వేవ్ PCM ఫార్మాట్ పేరు, అది గుర్తుపెట్టుకోవాలి. వేవ్ ఫార్మాట్ అన్నది హై క్వాలిటీ, రైట్? సో యాజ్ ఇట్ ఈస్గా ఫైల్ని మెయింటైన్ చేస్తుంది. సో MP3 అనేది ఏంటంటే కంప్రెస్డ్ ఫైలు. ఓకే, సో ఈ ఫార్మాట్ వేవ్స్ చూజ్ చేసుకున్న తర్వాత శాంపిల్ టైపు 48,000 హెర్ట్జ్ వీడియో కోసం అయితే, ఓకే, వీడియో కోసం అయితే 48,000 హెర్ట్జ్ పెట్టుకోవాలి. లేదా ఓన్లీ ఆడియో ట్రాకే, వీడియో లేదు అని అనుకుంటే కనుక 41,100 హెర్ట్జ్ ఉంచుకోవాలి. ఈ బిట్ డెప్త్ వచ్చి 24 బిట్, ఇది ప్రొఫెషనల్ స్టాండర్డ్. ఓకే, ఈ ఛానల్స్ వచ్చి స్టీరియో అన్నది పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్ అప్లోడ్ వెర్షన్. అప్లోడ్ వెర్షన్ ఇది 320 kbps MP3 అన్నమాట. ఇది షేరింగ్ కోసం అంటే ఏంటి, మనం సోషల్ మీడియాకి కానీ ఇంటర్నెట్లో షేర్ చేసుకోవడానికి. ఓకే, దీనికి MP3 ఫైల్స్ అనేది 320 kbpsలో సరిపోతుంది. ఇది తక్కువ సైజులో ఉంటుంది, మంచి క్వాలిటీని ఇస్తుంది అన్నమాట. ఓకే, ఫైల్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా హై క్వాలిటీని క్రియేట్ చేస్తుంది. దీని ఫార్మాట్ ఏంటంటే MP3 ఆడియో. దీని బిట్ రేటు 320 kbps. ఇది MP3లో లభించే అత్యుత్తమమైన క్వాలిటీ. ఓకే, ఇందులో క్వాలిటీ ఆప్షన్స్లో మనం హైయెస్ట్ అని పెట్టుకోవాలి. ఓకే, సో అయితే దీన్ని మనం ప్రాక్టికల్గా మనం దీన్ని ఎలా చేయాలి అన్నది కూడా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను.
మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకే, సో ఇలా మల్టీ ట్రాక్లో మన ట్రాక్ అన్నది ఉంచుకోవాలి. మనం ఎన్ని ట్రాక్స్ అన్నా పెట్టుకోవచ్చు. సపోజ్ 4-5 ట్రాక్స్ ఉన్నాయనుకో, మనం సెలెక్ట్ ట్రాక్ ఒకటే కావాలా లేదా ఆల్ ట్రాక్స్ అన్నది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఒకటే ఉంది. ఓకే, సో నేను ఒకదాన్ని తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్లోకి రండి. ఫైల్ మెనూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అన్నది కనబడుతుంది బటన్, రైట్. సో ఇక్కడికి వచ్చి మనం మల్టీ ట్రాక్ మిక్స్ డౌన్, ఇందులో ఎంటైర్ సెషన్ సెలెక్టెడ్ క్లిప్స్, అంటే ఫ్యూ క్లిప్స్ ఉన్నాయనుకో, అంటే మొత్తం క్లిప్స్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎంటైర్ సెషన్ అంటే మొత్తం అనమాట. లేదా సెలెక్టెడ్ క్లిప్స్, 4-5 క్లిప్స్ ఉంటే అందులో నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో యాక్టివ్గా క్లిప్ అది మాత్రమే మనకి సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఎంటైర్ సెషన్, నాకు వేరే క్లిప్స్ లేవు కాబట్టి ఎంటైర్ సెషన్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం, లొకేషను సపోజ్ ఇది డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్తుంది, అండ్ ఫార్మేట్ మనకి మెయిన్ అంటే MP3 అండ్ వేవ్. ఓకే, ఫస్ట్ మనం వేవ్ చూద్దాం. ఈ వేవ్ ఫార్మేట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా వెరీ ఇంపార్టెంట్. ఇది ఒరిజినల్ ఫైల్ అనమాట. అంటే సౌండ్ని ఏమాత్రం కంప్రెస్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ అవుతుంది. ఈ ఫైల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఏదైనా ఈ ఫైల్ని ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా, చెక్ చేసుకోవాలన్నా, మాడిఫై చేసుకోవాలన్నా ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్ ఫైల్ అనమాట. శాంపిల్ రేట్ సేమ్ యాజ్ సోర్సు. ఓకే, లేదంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎట్ ప్రజెంట్ అంటే మనం చేంజ్ చేయాల్సింది ఏమీ లేదు. ఈ బిట్ డెప్త్ చూడండి. సో మనం ఇక్కడ సేమ్ యాజ్ సోర్సు లేదంటే 24, సో మనం 24 బిట్ అన్నది పెట్టుకున్నాం. ఓకే, లేదు ఇక్కడ అడ్వాన్స్డ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం ఓకే అన్నాం అనుకో, ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా మనకి సేవ్ అవుతుంది. ఓకే, సో నేను ఓకే అంటున్నాను. ఎస్, సో మనకి సేవ్ అయిపోయింది అది వేవ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్లోకి వచ్చి మళ్ళీ మల్టీ ట్రాక్ మిక్స్ డౌన్ అండ్ ఎంటైర్ సెషన్ అగైన్. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈసారి ఈ వేవ్ కాకుండా MP3 ఏంటంటే ఇంటర్నెట్ సోషల్ మీడియాలో ఎక్స్పోర్ట్ చేయడానికి గుడ్ క్వాలిటీ అండ్ తక్కువ ఫైల్ సైజ్తో ఇది సేవ్ అవుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ చూడండి, ఇది న్యూ శాంపిల్ రేటు, ఈ శాంపిల్ రేట్ అనేది ఉంది ఇక్కడ. అండ్ దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది MP3 192 kbps ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం 320 kbps ఓకే చేంజ్ చేసుకోవాలి. సో నేను ఓకే అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంటైర్ సెషన్ లేదా పర్టికులర్ ట్రాక్స్ ఎంటైర్ కాబట్టి మనం దీన్ని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కూడా శాంపిల్ రేట్ సేమ్ యాజ్ సోర్స్. అండ్ అదర్వైజ్ ఏంటంటే మనకి బిట్ డెప్త్ అన్నది మనం నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు, రైట్. 24, సో చేంజ్ చేశాను. ఓకే, సో ఓకే అన్నాను. అండ్ ఇక్కడ కూడా నేను ఓకే అన్నాను, రైట్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మన సేవింగ్ ఫోల్డర్ దగ్గరికి వచ్చి నేను ఈ డాక్యుమెంట్స్లో ఇక్కడ చూస్తున్నాను, చూడండి. ఇక్కడ నాకు 2 ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం సేవ్ చేసినవి. ఒకటి ఏంటంటే MP3 ఫైలు, దీని ఎంత సైజు 4.34. ఓకే, నెక్స్ట్ ఇది వేవ్ ఫైల్ చూడండి 69.4 MB, అంటే ఇది ఒరిజినల్ రా ఫైల్ అనమాట, రైట్. సో హై క్వాలిటీ ఉంటుంది. అలాగే ఈ MP3కి వచ్చేసరికి ఫైల్ సైజ్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట, రైట్. సో ఇలా మనం ఈ 2 ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవాలి. దీన్ని మనం ఎక్స్పోర్ట్, ఫైనల్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్. ఓకే, మనకి ఈ రోజుతో ఈ అడోబ్ ఆడిషన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఇన్డెప్త్గా అన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ నేను కవర్ చేసేసాను. ఓకేనా, థ్యాంక్ యూ.